బాబు కూర్చోండి బాబు. అయ్యగారు అయ్యగారు కూర్చోండి బాబు. బాబు అరే ఏమైంది బాబు? ప్రియా ప్రియా ఇదిగో నువ్వు వెళ్ళి దూది టించర్ పట్టరా. కార్తీక్ ఏమైంది? ఎవరైనా నీ మీద దాడి చేశారా? మీకెలా తెలుసు? ఊహించాను. నువ్వు భగవంతుడికి ఎదురెళ్తున్నావు ఊరంతా నమ్ముతోంది. అది కిట్టని వాళ్ళెవరో నీ మీద దాడి చేసుంటారని ఊహించాను. నీకెందుకు బాబు ఇవన్నీ? తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చుగా. వెళ్తాను అంకుల్. మీ ఊర్లో ఉండేది ఇంకా 8 రోజులు మాత్రమే. మీరు నమ్ముతున్న దేవుడి మీద గెలిచి వెళ్తాను. గెలవడానికి ఆ భగవంతుడి సాయం కావాలని నేను నమ్ముతాను. నువ్వు ఆ భగవంతుడి మీదే గెలుస్తానంటున్నావు. నీ ఇష్టం. వెళ్ళొస్తాను అంకుల్. కార్తీక్ బాబు ఎక్కడికి? రండి రండి. ఆ దెబ్బేంటి? చిన్న యాక్సిడెంట్. జాగ్రత్త కార్తీక్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఇన్స్పెక్టర్. చనిపోయే వాళ్ళకి ఆత్మహత్య చేసుకునే అంత సమస్యలే లేవు. చాలా సంతోషంగా ఉండే ఫ్యామిలీస్ వాళ్ళవి. పైగా చదువు రాని వాళ్ళు కూడా గాంధార లిపిలో దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్ళాలి అని రాయటం ఏంటి? చనిపోయే ముందు నెమలి కనపడి మాయమైపోవటం ఏంటి? అసలు ఏమీ అర్థం కావట్లేదు. సార్ ఇదిగోండి సార్ ఫైల్. ఇక్కడ పెట్టు. పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ని అడిగాను. వాళ్ళు చనిపోయిన వాళ్ళకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవని చెప్పారు. అలానే బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. ఏంటిది? బాబు కొన్ని నెలల క్రితం మన ఊర్లో కొంతమంది వచ్చారు. వాళ్ళని ఏదో అంటారే. మన ఊళ్ళో ఎన్జిఓ వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం చనిపోయిన శ్రీనివాస్ ఆ క్లాసెస్ కు వెళ్ళాడు. ఆ ఎన్జిఓ రిసిప్ట్ ఇది. ఎన్జిఓవా? నేను వాళ్ళతో మాట్లాడొచ్చా? ఆ మాత్రం నాకు తెలీదా? ప్రతిదాన్ని అనుమానించడం కరెక్ట్ కాదు కార్తీక్. నన్నే అడుగుతున్నావు. నేనైనా ఎంక్వైరీ చేశాను. ఇన్స్పెక్టర్, నాకు ఛాన్స్ తీసుకోవటం ఇష్టం లేదు. నేను ఆ ఎన్జిఓ ఆఫీసర్తో మాట్లాడతాను. నీకు కలవట్లేదు. రాలేదే. బ్యాటరీ అయిపోయినట్టుంది. ఏమైంది? ఎవరో ఒకతను మేఘన ఎలా చనిపోయిందో తనకు తెలుసని కాల్ చేశాడు. ఏంటి? అవును, ఎవరో సురేష్ అంట. అతను మహదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. నాకు డౌట్ వచ్చి నేను సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ఉందా నంబరు? ఇదే. థ్యాంక్స్ ఇన్స్పెక్టర్. మీరు ఇక్కడే ఉండండి. నేను ఆ ఊరికి వెళ్తాను. కానీ ఆ ఊరు దారి నాకు తెలుసు. ఇక్కడ నుంచి దాదాపు 250 కిలోమీటర్స్ ఆ ఊరు. కమాన్ లెట్స్ గో. జాగ్రత్త కార్తీక్. అసలు ఈ సురేష్ అనేవాడు ఎవడు? తనకి మేఘనా చావు గురించి ఎలా తెలుసు? నేను అదే ఆలోచిస్తున్నా కార్తీక్. ప్రియా ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. రా. ఏమండి? ఏమండి? ఎవరు?
ఈ ఊర్లో కొల్ల సురేష్ అనే మనిషి ఉన్నాడు. ఎక్కడున్నారో చెప్తారా? ఇప్పుడే నాతో మాట్లాడి ఇలా వెళ్ళాడండి. అటా ఇటే. నేనే అనుకుంటా. సార్, సురేష్ అంటే మీరేనా? సురేశా? నేనే. ఏం లేదండి, మీరు ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి మేఘ్నాన్ని ఎవరు చంపారో తెలుసు అని చెప్పారంట. ఇన్స్పెక్టరా? ఆడెవడు? ఏమండి, మేము చాలా కష్టపడి సుబ్రహ్మణ్యపురం నుంచి వచ్చాం. మేఘ్నాన్ని చంపింది ఎవరో మీకు తెలుసంట. నువ్వెవరు? ఆ మేఘన ఎవరు? అది ఎలా సత్తే నాకేంటి? వద్దు కార్తీక్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్. హైదరాబాద్ లో కూలి పని చేసుకుంటుంటా సార్. సెల్ ఫోన్ కూడా లేదు సార్. వదిలేదు సార్, క్షమించండి సార్. నేను ఇక్కడ ఉండగా మీ ఊర్లో మరో ప్రాణం పోనివ్వను. అవును, ఎవరో సురేష్ అంట మహాదేవపురం నుంచి కాల్ చేస్తున్నా అని చెప్పాడు. సిగ్నల్ ట్రేస్ చేశాను. చేస్తే అతను చెప్పింది నిజమే కార్తీక్. ప్రియా, మనం అర్జెంట్ గా సుబ్రహ్మణ్యపురానికి తిరిగి వెళ్ళాలి. ఎందుకు? సురేష్ అనేవాడు ఎస్ఐకి ఫోన్ చేయడం అబద్ధం. దట్ ఇన్స్పెక్టర్ నోస్ సంథింగ్. అతనికి ఆ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది. లెట్స్ గో. సార్, ఆ ఎస్ఐ ఎక్కడ ఉన్నాడు? అతనికి ఈ ఆత్మహత్యలకి ఏదో ఒక సంబంధం ఉంది సార్. నన్ను మహాదేవపురం పంపించేసి ఇక్కడ ఇంకో చావు ప్లాన్ చేశాడు. అతను ఆపాలి సార్, అతను ఆపాలి. ఈ ఊర్లో ఇంకొక్క ప్రాణం కూడా పోకూడదు. ఏం మాట్లాడరేంటి సార్? చచ్చిపోయాడు బాబు, చచ్చిపోయాడు బాబు. నువ్వు మహాదేవపురం వెళ్లిన కాసేపటికే ఈ విషయం జరిగిపోయింది. ఇన్స్పెక్టర్ గారు, టీ ఇదేమంటారా? ఇంకొక ప్రాణం కూడా పోదని మాటిచ్చాం. ఇప్పుడు ఊళ్ళో వాళ్ళకి మనం ఏమని ధైర్యం చెప్తాం? ఏ ఊరి చరిత్ర చూసినా ఏముంది? నా ఎండు చేపల కంపు, చిన్న చేపలు చచ్చి పెద్ద చేపలు బతికిన ఇదని చెప్పండి. అంతకంటే ఏం చెప్తారు? మీ వంశ చరిత్రలో ఈరగాథలు చెప్పుకోవడానికి ఈ ఊరు ఉండాలి, ఆ గుడి ఉండాలి, చిత్తం బాబు అనడానికి ఈ మనుషులు ఉండాలి. కానీ వర్మ గారు, మీకు ఊడిగా చేయడానికి కూడా మనుషులు మిగడం లేదు ఈ ఊళ్ళో. ఎమ్మెల్యే గారు, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. ముందు మీరు సరిగా అర్థం చేసుకోండి. పోతున్న పేనాలు గుడిసిల్లోయి, కోట్లో కాదు కదా. అందుకే మీకు అర్థం కావట్లేదు. అయినా ఓ ప్రశ్నకి సమాధానం చెప్పండి. ప్రమాదం అని తెలిసి ఈ ఊళ్ళోనే ఎందుకు ఉండాలి? ఇన్ని పేనాలు పోతున్నా ఏ స్వార్థంతో మీరు జనాల్ని ఈ ఊరు వదిలి అనుకోకుండా చేస్తున్నారు? చెప్పండి సమాధానం. వర్మ గారు, గుడి దగ్గర చిన్న పూజారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. దేవుడికి ఇష్టం లేని అభిషేకం జరిగింది. ఊరంతా వలకాడ అయిపోతుంది. పదండ్రా, ఈ ఊరు వదిలి వెళ్ళిపోదాం. అయ్యో వర్మ గారు, వెళ్తామండి. పదండ్రా, ఇక్కడ ఎందుకురా? పోతారికి న్యాయం జరగలేదు. పదండి, పదండ్రా. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలుసు. ఏమంటున్నావు కార్తీక్? అవును సార్, తెలిసిపోయింది. ఏంటి? నేను 10 రోజులు గడువు అడిగాను. ఇంకా ఒక్క రోజు మిగిలింది. 24 గంటల్లో ఈ ఆత్మహత్యలు వెనుకున్న వాళ్ళని రైట్ హ్యాండెడ్ గా మీ ముందు నిలబడతాను. కార్తీక్ అడిగిన ఒక్కరోజు గడువు గురించి ఎమ్మెల్యే గారితో ఫోన్లో మాట్లాడారు. ఇంకే ఒక్క ప్రాణ నష్టం జరిగినా మనమంతా ఈ ఊరు ఖాళీ చేయాల్సి వస్తుందని ఆయన చెప్పేశారు. వర్మ గారు ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రి గారితో ఎమ్మెల్యే గారితో ఇప్పుడు దాకా ఫోన్ లో మాట్లాడారు. ఇంకేవో మన ఊరు గురించి మాట్లాడుతున్నారు. సరే కుమార్. స్వామి, సమస్య సృష్టించింది నువ్వే, పరిష్కారం చూపించాల్సింది నువ్వే. ఊరు ఖాళీ అవ్వడమే నువ్వు చూపించే పరిష్కారమా? హలో. ప్రియా, నువ్వు అసలు గుడికి ఎందుకు వెళ్ళావు? ఓ, ఇక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టావా?
ముందు ఇంటికెళ్ళు. ఇంట్లో ఒక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉంది కార్తిక్. కొంచెం ధైర్యంగా ఉంటుందని గుడికొచ్చాను. ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. అంతా కలికాలం. కాల్ చేస్తాను. తీర్థం తీసుకో. ఆయుష్మాన్ భవ. అమ్మగారు నమస్కారం అండి. పూజారి గారి ప్రసాదం మీకు ఇచ్చిరమ్మన్నారు, ఓకే. తీసుకోండి. హలో. హలో. థ్యాంక్ యూ. ఉంటానమ్మా. ప్రియా వచ్చింది ఎవరు? పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు. ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. సరే జాగ్రత్త. ఏమిటో ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా దేవుడికి నైవేద్యం పెట్టలేదు. పూజారి గారు ప్రసాదం ఇచ్చి పంపించారు. ఇందాక ఇవ్వడం మర్చిపోయారంట. అయితే ప్రసాదం ఎక్కడిది? Fuck. ప్రియా, 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 ప్రియా తలుపు తీ. ప్రియా, ప్రియా వినపడుతుందా? ప్రియా, 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 నీ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఎందుకుంది? తలుపు కొడుతుంటే తీయట్లేదేంటి? ప్రియా, వాట్ హ్యాపెండ్? ప్రియా, నో. ప్రియా, ఏం రాస్తున్నావు అక్కడ? ప్రియా, ప్రియా చూడు ఇక్కడ. ప్రియా చూడు ఇక్కడ, ప్లీజ్ లుక్ ఎట్ మీ. ప్రియా, 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 ప్రియా. షీస్ ఫైన్. కాకపోతే వెయిన్స్ చాలా డీప్ గా కట్ అవడం వల్ల బ్లడ్ లాస్ చాలా హెవీగా ఉంది. తన స్పృహలోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. కార్తీక్, ఒకసారి రండి.